సారీ అండి, ట్రాఫిక్ జామ్ లో కొంచెం లేట్ అయింది. త్వరగా కాశీ ఇచ్చేస్తే మీ ఆయన తీసుకెళ్లి మీరు కాపురం చేసుకోవచ్చు. ముసుగు తీసి చూపించండి, అప్పుడు డబ్బిస్తాను. అల్లుడు ముసుకంటే తీసి చూపించు. అలాగే చూడండి. అదే లేదు, నువ్వు తీసేటి ఈడిది కదా తీయాలి. ఏంటి తొక్కల మీటింగు? మీ ఆయన మా దగ్గర ఉన్నాను చెప్పాం కదా, కావాలంటే చూడు. బాగా చూడు. బాస్ గన్ తీసుకురమ్మంటే బఫన్ గన్ తీసుకొచ్చావేంట్రా? హలో మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వీడే కదా అక్క మీ బాసు. వీడు మా బాస్ ఏంట్రా? నువ్వు కిడ్నాప్ చేసింది వీడే. నువ్వు రాముని కిడ్నాప్ చేయమన్నా చేశాను. అలా తప్పాడా? ఒకసారి నేను రాముని కాదు, కృష్ణుడు. బాస్ నప్పు చెప్పి ఆ డబ్బుతో దుబాయ్ చంపోదాం కలగంటే మొత్తం నాశనం చేస్తాం. మొత్తం నాశనం చేస్తాం. ఈ idiot fellow, stupid fellow. అసలు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు చెప్పిందే చేశాను కదే. ఏయ్ నువ్వా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు ఇచ్చే డబ్బుల కోసం ముసుగులో ఎంతసేపు ఉండాలి? మా ఊపిరాడకు వస్తున్నాను. చెప్పానా అసలు మా దగ్గర ఉందని? నన్నే మోసం చేస్తావా? ఏడు మొహం. ఈమె పర్సనాలిటీ డిజైనర్ గజలక్ష్మి. మీరు ముగ్గురు గుర్తుపట్టేశాడే. మా కష్టాన్ని దక్కించుకోవడం కోసమే చేశాం. ఏంటి మా దగ్గర గన్ లేదు అనుకున్నారా? ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో బుల్లెట్లు లేవని చెప్పారు. ఆ డబ్బిట్ ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? తొక్క. ఈడు మా కస్టమర్, ఈడి కోసం ఎంత ఖర్చు పెట్టాం తెలుసా? రేయ్, మేము కూడా ఖర్చు పెట్టాము. నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టారా బండోడా? స్మోక్ బాంబ్ వెలిగించు. ఎవరు సిగరెట్ కాల్చి ఏం బూతులే? ఆ సిగరెట్ కాదా? ఎవరేసాడు? తీసుకొచ్చేస్తాను. హలో, నేను చెప్పినట్టు చేసేలా చేశాను సార్. బాంబ్ పేలిందా? పేలింది, కానీ మనం వేసింది కాదు సార్. ఎవలేసాలన్నది ముఖ్యం కాదు, పేలిందా లేదా అన్నదే పాయింట్. డబ్బు ఎక్కడుంది? 2222 ఫార్చునర్ కార్ లో ఉన్నట్టుంది సార్. వెరీ గుడ్. కానీ ఒకే నెంబరు ఒకే కలరు 3 కార్లు ఉన్నాయి సార్. డబ్బు ఏ కార్లో వెళ్తుందో తెలియట్లేదు సార్. ఇంతకీ ఆ వెహికల్స్ ఎటువైపు వెళ్తున్నాయి? పటాయా హైవే సైడ్ వెళ్తున్నాయి సార్. అల్లుడు మనం సేఫేనా? ట్రిపుల్ సేఫ్ మామా. 3 సేఫ్లేటి? మనం, మన డబ్బు, మన హీరోయిన్, అదే నా హీరోయిన్ మహా. ఇక మీ నాన్న కిడ్నీలు కూడా సేఫే. ఎవడరా నువ్వు? నా చేయి పట్టుకున్నావు. పట్టుకుని నేను కాదు, నువ్వు ఇందాక పోగల నువ్వే లాక్కొని తీసుకొచ్చావు. ఆ డబ్బు మాది. మర్యాద ఇవ్వకపోతే ఇచ్చేస్తాను. నచ్చిగా ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళాలవా? ఆ డబ్బు కోసం మీరు నానమ్మ. కంట్రోల్. ఇవ్వకపోతే పోన్లే మామయ్య, ఆయన డబ్బులు అంట ఆయనకి ఇచ్చేద్దాం. సరే అలా రండి. దారికి దారెట్ ఉంది, పదండి. ఏముంది ఇక్కడ? డిక్కీ ఉంటే మీ డబ్బు సేఫ్ గా దాయాలి కదా. ఓ కరెక్ట్. తీయండి. క్లీన్ గా ఉందా లేదు చూడండి. ఫైన్. ఇంతకీ మహా ఏమైందో? ఎవడ్రా నువ్వు? నన్ను తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు, నువ్వే ఆ స్మోక్ కన్ఫ్యూజన్ ఈ కార్ ఎక్కిసావు. ముందు కారు ఆపు. నేను ఈ కార్ ఆపాలంటే ముందు వెనకాల వచ్చే కార్ ఆపు. చంపేస్తా, ఆపు. ఆపితే ఆ గుండె నండు చంపేస్తాడు. అడుగుతుంటే చెప్పవేరా? మా కారు ఎందుకు ఎక్కావు? నేను ఎక్కిన కారే మీరు ఎక్కారు. ఏ కారాపు. ఆపను. ఆపితే ముందు కారులో వెళ్ళే డబ్బు ఎలా క్యాచ్ చేస్తాను? డబ్బు అందులో ఉందా? లేకపోతే ఆ కారు అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్తుంది? అయితే ఫాస్ట్ గా పోనీ, పోనీ. నా పక్క నువ్వేంటే కంత్రిదా? నేను కంత్రినైతే నువ్వు దినకంత్రివే. అయినా డబ్బు దక్కాల్సింది నాకు. నోరు మూసుకో. పక్కలో పిల్లోలా ఉంటూ బల్లెల్లో పొడిచావు. నువ్వు మాత్రం కిడ్నాప్ డ్రామాని పెళ్ళాన్ని మోసం చేయలేదా? ఇది పెళ్ళామేంటి? కట్టుకున్న మొగుండే కొల్లగొట్టాలని చూసింది. ఆహా, నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప.
మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? సియాన్ తోత సామ్రాజ్యానికి. ఎవరా తోత? నేనే. తొట్టి తొట్టి. ఇంత పెద్ద దాన్ని పట్టుకొని తొట్టి పుట్టి అంటారు. బతకాలని లేదు. ఏయ్, వీడు మీకు తోత, మాకు తొట్టెంపూడి తాతారావు. ఫ్లాష్ బ్యాక్ లో మేమిద్దరం జాంజిగిరి దోస్తులం. మన ఫ్రెండ్షిప్ గురించి వీళ్ళకి తెలియక ఏదేదో. పేకాటే బాంబల్ది వెళ్ళి లైన్ లో నిలబడు. అరే ఏంట్రా స్నేహితుడినే. ఆ డబ్బు బ్యాగ్ ఎక్కడుందో చెప్పండి. మాకు తెలీదు. నాకు గాని కోపం వచ్చిందంటే నేను మనిషిని కాను. చెప్పలా? అవును, కోపం వచ్చిందంటే తోత మనిషిగా ఉండడు, పశువు అవుతాడు, నీచ్ కమ్మిన కుత్త అవుతాడు, లంగా లఫంగా అవుతాడు, బేవకూఫ్ అవుతాడు తెలుసా? చాలు చెప్పండిలా. నీ దగ్గర బోల్డ్ అంత డబ్బున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గర లేదు. ఈ బ్యాంక్ ఆకలి ఎక్కడ ఎదుగుతాం? ఎతకక్కర్లేదు, అది ఎక్కడుందో కాసేపులో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు? దాని తెంగరతనం మీద నాకు అంత నమ్మకం. అరే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదురా? అది ఉంది కాబట్టే బ్యాంకాక్ లో బిగ్ షాట్ అయినా ఇప్పటి వరకు నిన్ను వదిలేశాను. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే అర్హత నీకు నాకు లేదులా. మన ఇద్దరం కలిసే కదా పెద్దలాయుడి లామూర్తిని మోసం చేశాం. అందుకే ఆ రామూర్తి కొడుకు నన్ను కిడ్నాప్ చేశాడు. నా ఏలియాకొచ్చి కిడ్నాప్ చేసింది లామూర్తి కొడుక. నిన్ను కిడ్నాప్ చేశాడంటే లేపు నన్ను కూడా వేసేస్తాడు. ఆ డబ్బు బ్యాగ్ కూడా వాడి దగ్గరే ఉండుంటది. లే, వాడెక్కడున్నా వేసేసి డబ్బు తీసుకులాంటి. అంత గట్టిగా కాకపెట్టి నువ్వు అన్నావంటే ఆడికి నీకేదో కనెక్షన్ ఉంది. చెప్పు, వాడెక్కడున్నాడో చెప్పు. చెప్తారు. అతను నా లవ్వర్ అని, నా కోసం ఏమైనా చేస్తాడని చెప్పేస్తారు. ఇంకా నయం, అడగగానే ఆయన ఫోన్ నంబర్ 0826535455 అని కూడా చెప్పేస్తారు. ఫోను కనబడుతుంది. హలో, నేను కిడ్నాప్ కింగ్ తోతాని మాట్లాడుతున్నాను. నీ లవల్ నా దగ్గర ఉంది. అర్థమైంది బాబాయ్. నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇచ్చేసి నీ దగ్గర ఉన్న నా తెంగర బుజ్జిని విడిపించుకోవాలి, అంతేగా? అడ్రస్ చెప్పు. ఇంత బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఇదే. మనం చేసిన తప్పులే ఇక్కడ దాకా లాక్కొచ్చాయి. వెరీ వెరీ కన్నింగ్ గాళ్ళని పియ్యలుగా పెట్టుకుంటే తప్పులే జరుగుతాయి. పరాయి ఆడదాని మీద మోజుపడినా తప్పులే జరుగుతాయి. అవును, తప్పే. ఈ తప్పు కారణం ఓదార్పు లేకపోవడమే కదా. నేను ఓదార్చనా నాన్న? ఈ మాట నువ్వు ఎప్పుడైనా నోరు విప్పి చెప్పావా? అర్థం చేసుకునే మనిషికి ఏవైనా చెప్పొచ్చు. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. మొగుడు పెళ్ళాల మధ్య చీమంత అనుమానం ఉంటే దాన్ని ఏనుగంత చేస్తారు మధ్యలో వాళ్ళు. తప్పు నాదే. తప్పు నాది కూడా ఉంది. కాంప్రమైజ్. అంతేలే, ఓనర్లే, పిఎల్ఏ. ఏ పిఎల్కి మాత్రం చేతులు ఉండవా? మనము కలుపుదాం. ఎస్. నొక్కి నొక్కి చేతులు పడుతున్నాయి, వదిలేరా నన్ను? నన్ను తాలిబన్ల కంటే ఎక్కువ టార్చర్ పెట్టావు కదరా, నిన్ను వదలను. వదలవా? ఆహా. అయితే నొక్కుతలే. అరే, ఈ మనిషి కాళ్ళ లేవురా, ఒంటి కాళ్ళ ఉన్నాయి. వామ్మో. ఒరే తమ్ముడు, వదిలేవాడిని. వదిలేయ్. అమ్మయ్యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, నీకెలాగో మగ దిక్కు లేదు కదా, మీ ముగ్గురిని నేను అదే మీ టీంలో నేను జాయిన్ అవుదామని. ఎవరు ఏ టీంలో ఉంటే ఏంటి, మానే మిస్ అయ్యాక. అల్లుడు, ఆ? వాడెవడో తెలుసా? ఎవడు? నీ పాలిట 2,000. 2,000? అవును, మీ నాన్న మోసం చేసిన ఆ గొట్టంగాడి పార్ట్నర్ తొట్టింపుడు తాతారావు అంటే వీడే. తెలిసిందిలా, నువ్వు లామూర్తి కొడుకు అని, మా మీద లివెంజ్ తీల్చుకోవడానికి వచ్చావని కూడా తెలిసిందిలా. లివెంజా? రివేంజ్ వాడికి రాపలగదు. ఓహో. బుజ్జి, బలువు మోయలేకపోతున్నాడు ఆ బిడ్డ. వెళ్ళి ఆ డబ్బు తీసుకోండిలా. డబ్బిస్తే అమ్మాయిని వదిలేస్తానన్నారుగా. అమ్మాయినే కాదు, అందరినీ వదిలేస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటది? ఏ కంట్రీలోనైనా నేను 100 కిడ్నాప్లు మాత్రమే చేస్తాను. ఈ కిడ్నాప్ తో నా సెంచరీ పూర్తయింది. నేను సింగపూర్ చెక్కేసే ముందు ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీలందరూ నన్ను ఆట పాటలతో సంతోష పెడితే మీలంతా రిలీజ్.